హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ వచ్చేసి ఆఫ్టర్నూన్ నుంచి బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసాను. సో ఇది నైట్ అనిపిస్తూ ఉంది కదా మీకు, ఏందో నాకు కూడా అర్థం కాలేదు. సో ఆఫ్టర్నూన్ బ్లాగేలేండి, ఏమంటే అలా గలీజ్గా ఉంది, మెస్సీగా. సో నా బ్లాగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. నిన్నటివి అన్నీ నేను తీసేసి పక్కనైతే వేసేసుకుంటున్నాను సింక్లో. అలాగే ఇక్కడ గ్రేప్స్ అవి ఉండే కదా, అవి తెచ్చారన్నమాట. సో వల్ల నేను కొంచెం వాటర్లో వేసి కడిగేసి పెట్టేస్తానన్నమాట. ఎందుకంటే పిల్లలు అప్పుడప్పుడు తీసుకొని తింటూ ఉంటారు కదా, సో దాని కొరకు. ఇంకా పైన ఒకటి పెట్టేసాం కదా, అది తినడానికే. రాత్రి అనుకుంటా ఫ్రెండ్స్ ఈ వ్లాగు నైట్ రొటీన్ నుంచి మార్నింగ్ నైట్ వరకు మీకు ఈరోజు వ్లాగ్ అనేది చూపిస్తానన్నమాట. మా ఆసిఫ్కి నోట్లో ఏమో అయ్యింది, ఈ గొంతులో కొంచెము గలగల గులగల అయ్యింది. దాని కొరకు వాటర్ వేసుకొని అలా పుక్కిలిస్తున్నాడు అన్నమాట. తెలుగు నాకు సరిగ్గా రాదు, అందుకనేసి అలా. ఇక్కడ చూడండి, ఇంకా ఇలా చేస్తున్నాడు. కొంచెం నోరు కొంచెం కచ్చిగా అయ్యిందన్నమాట. నైట్ ఏమో ఈ వ్లాగ్ అయితే షూట్ చేసేసాను. వల్ల చూడండి రాత్రి అయిపోయింది నిజంగానే. సో మార్నింగ్ అంటే రివర్స్ ఏమో వేసినట్టున్నాను నేను వ్లాగ్, కాకపోతే కంటిన్యూ అవుతుందిలేండి బాగా మంచిగా. మీరైతే షో చేయండి, కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇక్కడ మా ఆసిఫ్ నేనే ఇంకా ఉన్నామన్నమాట. ఉపవాసాలు డేనేమో. మా ముస్కాన్ పనికైంది, ఎట్లా వణికైంది చూడండి. గుడ్ మార్నింగ్ అయిపోయింది. మళ్ళీ ఆఫ్టర్నూన్ నుంచి ఇక్కడ బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేసాను. అక్కడక్కడ క్లిప్స్ తీసాను అనుకోవద్దు, ఈ కొంచెం మెమొరీలో ఈ స్టోరేజ్ ప్రాబ్లం వల్ల అలా అవుతూ ఉంది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ఇలా నేను కాయల ఇవి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దీనిది అయితే కూర అయితే చేసేసాను. రైస్ కూడా కుక్ అవుతూ ఉన్నాయి, చూపించాను కదా. ఇంకా ఆనియన్స్ కట్ చేసేసుకొని, టమాటోస్ కట్ చేసేసుకొని పెట్టేసుకొని మిక్సీకి వేసేసుకొని మంచిగా ఒక కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తాను. మీరు కంటిన్యూ వ్లాగ్ అయితే చూడండి. థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు, వ్లాగ్ వచ్చినప్పుడు చూస్తున్నందుకు. ఇంకా నాకు కొంచెం టైం కావాలి, అంటే యూట్యూబ్ నుంచి టైం రావాలి. టైం ఎప్పుడవుతుందా అని వెయిట్ చేస్తూ ఉన్నాను. సో టైం అయిపోతే నాకు హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా నేను ఎప్పుడు వ్లాగ్స్ పెట్టడం లేదు, ఈ మధ్యనే కొంచెం మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే 5G నెట్వర్క్ వస్తుంది నాకు, ఫ్రీ నెట్వర్కే కదా. ఇంకా నెట్ పెట్టించుకోవడానికి కొంచెం లేట్ అవుతుంది. ఆ డిష్ ఆయన ఏమో పెట్టడమే లేదు, ఏందేందో అంటున్నాడు. ఇంకా పక్కకైతే నేను చాయ్ అయితే పెట్టేసుకున్నాను. చాయ్ తాక్కుంటూ అయితే ఈరోజు ఇలా లంచ్ అయితే చేసేస్తాను అన్నమాట. ఎప్పటికప్పుడు వ్లాగ్ తీసినప్పుడు క్లీన్ చేసేది నేను. ఆ తర్వాత నాకు సింక్ నిండా అట్లనే ఉంటాయి. చాయ్ తాగండి అనను కానివ్వండి, తాగేసేయండి. ఇంకా చాయ్ తాగిన తర్వాత నా కర్రీ అయితే ఇలా ప్రిపేర్ చేసుకుంటాను. దీంట్లో ఆనియన్స్, టమాటోస్ అన్ని, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు అన్నీ వేసేసి, ప్యూరీని కూడా వేసేసి బాగా ఇలా కలుపుకొని, ఆ తర్వాత ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, అన్ని ధనియాల పొడి వేసేసుకొని, ఆ మునక్కాడలు ఏవైతే ఉంటాయో అవి వేసేసుకొని కొంచెం ఒక 5 minutes అలా పెడితే అలా ఆయిల్ పైకి వస్తుంది. ఆ తర్వాత మనకు తగినన్ని వాటర్ వేసేసుకొని, ఇంకా మనం గ్రేవీ లాగా చేసుకోవాలంటే గ్రేవీ వచ్చేస్తుంది. లేదు కొంచెము కలుపుకోవడానికి అన్నంలో అంటే ఇంక కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా అయితే నా వంట స్టార్ట్ అయిపోయింది. తప్పకుండా స్టే చేయండి, స్కిప్ చేయవద్దు, లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు.
లంచ్కి తీయడం ఏమో మర్చిపోయినట్టున్నాను. ఆ తర్వాత ఈ నైట్ రొటీన్ మీతో షేర్ చేస్తాను. నైట్కి ఇలా కూర్చొని అన్నం, కర్రీ, పల్లీల పొడి, పెరుగు, పప్పు, ఇంకా ఇది చాలదేమో అన్నట్టు నా హస్బెండ్ బయట నుంచి సాంబార్ కూడా తెచ్చారన్నమాట. సో నా డే రొటీన్ ఇలా ఉంటుంది. ఎంత ఫుడ్ ప్రొవైడ్ చేశాను, ఎంత ఫుడ్ చేశాను, అంతమందికి వస్తుందా రాదా అనేది మీరే కామెంట్ చేసేసేయండి తప్పకుండా. ఓకేనా? లైక్ చేయడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయడం అంతకు మించి కూడా మర్చిపోవద్దు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేస్తూ ఉండండి. ఇంకా నా ఛానల్లో షార్ట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి, వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేయండి. ఓకేనా? ఎవరన్నా తప్పుగా తీసుకొని ఏదన్నా అది చెప్పారనుకోండి, నా ముందర అది తీస్తున్నా ఇది తీస్తున్నా అన్నారనుకోండి, మీకు బాగుండదు. ఎందుకంటే నేను దానికి సమాధానం ఇయ్యను. దయచేసి నా ముందర మాట్లాడకండి. ఎందుకు అంటే మీరు మంచిగానే మాట్లాడతారు, కానీ కొంతమంది పక్కన ఉంటారు కుక్క పిల్లలు, సో అవి బౌ బౌ అంటుంటాయి. అందుకనేసి నేను ఎవరికి ఏం షేర్ చేయను. తప్పగా ఎవరు తీసుకోవద్దు. దీన్ని ఎవరిని ఉద్దేశించి కాదు, దయచేసి అర్థం చేసుకోండి. నేను ఏదో చేసుకుంటూ ఉన్నానన్నమాట. నా లైఫ్, మీ లైఫ్లో ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారని నేను అడగను కదా, అలాగే మీరు కూడా అడగకండి. బ్లాగ్లోనే చూడండి, బ్లాగ్లోనే కామెంట్ పెట్టండి, బ్లాగ్లోనే తిట్టండి. అంతేగాని ముందర మాత్రము మంచిగా పాజిటివ్గా కానీ నెగిటివ్గా కానీ స్ప్రెడ్ చేయవద్దు. బాయ్. ఇంకా